సీడింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీ టాక్స్ రివ్యూ ఆన్ సీడింగ్. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు చిన్న విషయం ఏంటంటే, కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోయినట్టయితే, మూవీ అంతా కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. బేసిక్ గా మూవీలో ప్లాట్ ఏంటంటే, హీరో ఒక ఎడారిలో ఒంటరిగా ఉన్న ఒక అబ్బాయిని చూస్తాడు. హీరో ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి ఒంటరిగా తను ఇక్కడ ఏం చేస్తున్నాడని అబ్బాయిని అడుగుతాడు. ఆ అబ్బాయి ఏమో తన ఫ్యామిలీ నుంచి తను తప్పిపోయాడని చెప్తాడు. ఆ తర్వాత హీరో అండ్ ఆ అబ్బాయి తన ఫ్యామిలీని వెతకాలనుకుంటారు. అలా వెతుకుతూ కొంచెం దూరం వెళ్ళాక ఆ అబ్బాయి తనను మోసం చేసి అక్కడి నుంచి పారిపోతాడు. తర్వాత హీరోకి ఏమో తను వచ్చిన దారి గుర్తుకుండదు. ఆ అబ్బాయి తనను మోసం చేసి వెళ్ళిపోయాడు కాబట్టి హీరో తిరిగి వెళ్ళిపోవాలనుకుంటాడు. కానీ హీరోకి తను వచ్చిన దారి గుర్తుకుండదు. అలా ఎడారిలో ఒంటరిగా దారి తెలియక హీరో తిరుగుతూ ఉంటే ఒక లోయలో ఒక ఇల్లు కనబడుతుంది. ఆ ఇంట్లో ఎవరన్నా ఉంటే తనకు హెల్ప్ చేస్తారని చెప్పి ఎలాగోలా లోయ దిగి ఆ ఇంటికి వెళ్తాడు. కానీ ఆ ఇంట్లో ఎవరు ఉండరు, ఒక అమ్మాయి తప్ప. హీరో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అంతా చెప్తాడు. ఆ అమ్మాయి జరిగింది తెలుసుకొని నైట్కి ఇక్కడే ఉండి మార్నింగ్ వెళ్ళిపోండి అని చెప్తుంది. హీరో నైట్ అయింది కాబట్టి నైట్ అక్కడ స్టే చేసి మార్నింగ్ వెళ్ళిపోవాలనుకుంటాడు. నైట్ హీరో లోయ దిగి వచ్చేటప్పుడు నిచ్చెన ఉంటుంది. కానీ మార్నింగ్ తను వెళ్ళాలనుకున్నప్పుడు ఆ నిచ్చెన ఉండదు. ఇప్పుడు ఆ లోయ నుంచి బయటపడాలంటే ఆ నిచ్చెన ఒకటే దారి. తను ఎలా అక్కడి నుంచి బయటపడతాడు? ఎవరన్నా వచ్చి తనకు సహాయం చేస్తే తప్ప హీరో అక్కడి నుంచి బయటపడలేడు. ఎవరన్నా వచ్చి సహాయం చేస్తారా చేయరా? అసలు ఆ అమ్మాయి ఒకటే అక్కడ ఏం చేస్తుంది? ఎవరు ఉండని ఆ ప్రదేశంలో ఆ ఇల్లు ఎలా వచ్చింది? ఆ ఇంట్లో ఆ అమ్మాయి ఒకటే ఎలా ఉంది? హీరో అక్కడి నుంచి ఎలా బయటపడతాడు అనేది బేసిక్గా మూవీలో ప్లాట్ అన్నమాట. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఓకే, బిలో యావరేజ్ మూవీ అనిపించింది నాకైతే మాత్రము. బట్ మూవీ అయితే బాగుంటుంది. మూవీలో ప్లాట్ ఏదైతే ఉందో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. 1 hour 40 minutes మూవీ ఉంటుంది. అక్కడక్కడ లాగ్ అనిపించినప్పటికీ నెక్స్ట్ టైం జరుగుతుందని క్యూరియాసిటీ, మూవీ చూసేటప్పుడు మూవీ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దట్ మూవీ అక్కడక్కడ లాగ్ అనిపించినప్పటికీ మూవీ అయితే బాగానే ఉంటుంది. బట్ మూవీ నాకైతే కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. మూవీ ఎందుకు నాకు డిసప్పాయింటింగ్ అనిపించింది అంటే, మూవీ అంతా చూశాక కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయన్నమాట. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు అలా జరుగుతుంది, వాళ్ళు అలా చేయడానికి పర్పస్ ఏంటి, అలాంటివి కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయన్నమాట. అలాంటి కొన్ని కన్ఫ్యూజన్స్ ఏదైతే ఉన్నాయో మూవీలో మనకు చూపించరు అనమాట. సో దానివల్ల కొంచెం మూవీ మనకు డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. అండ్ మూవీలో అడల్ట్ కంటెంట్ కూడా చాలా ఉంటుంది. ఒక మాటలో మూవీ గురించి చెప్పాలంటే, ఓకే, బిలో యావరేజ్ మూవీ అయితే బాగానే ఉంటుంది. సస్పెన్స్ బ్యాక్ డ్రాప్ లో మూవీ ఉంటుంది కాబట్టి ఆ బ్యాక్ డ్రాప్ లో మూవీని ఇష్టపడే వాళ్ళు మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ మూవీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కలిసి చూడొచ్చు అంటే, ఫ్యామిలీస్ తో అయితే నాట్ రికమెండెడ్. ఇండివిజువల్ గా కూర్చొని చూడాలనుకునే వాళ్ళు మూవీని చూడొచ్చు. ఎందుకంటే మూవీలో అడల్ట్ కంటెంట్ చాలా ఉంటుంది. ఒకవేళ మీరు కూడా మూవీ చూసింటే మూవీ అంతా కామెంట్ చేయండి. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5 to 2.0. కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరూ లవ్ యూ ఆల్, బాయ్. మీరు ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.